హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి బిర్యానీ రైస్ అంటే ఎంప్టీ బిర్యానీ రైస్. బిర్యానీ అనంగానే మనకి ఫస్ట్ చికెన్, మటన్, ఎగ్ లేదు అననంటే వెజిటబుల్‌తోని చేస్తాం గదా! అలాంటిది అని అనుకుంటారు. కాకపోతే ఈ బిర్యానీ రైస్ ఎంప్టీ. ఇందులో మనం ఎలాంటియి వాడతలేము. అంటే చికెన్, మటన్, ఎగ్స్ అట్లాగే వెజిటబుల్స్ ఏమి వాడతలేము. జస్ట్ ఏమంటారు ఎంప్టీ బిర్యానీ రైసు. దీనికోసం అని జెప్పేసి మనం ఫస్టు రెసిపీ‌లోకెళ్ళిపోదాం. ఒకసారి మీరు ట్రై జేయండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం రెసిపీ‌లోకెళ్ళిపోదాము. ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అయితే అందరి దగ్గర ఉంటుంది. నేను కుక్కర్‌లో అయితే ఈజీగా అయిపోతుందని జెప్పేసి నేను కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా అట్లాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి గదా! అవి, గరం మసాలా అంటే మనకి బిర్యానీలకైతే ఏ గరం మసాలా అయితే యూజ్ చేస్తామో ఆ గరం మసాలా. అంటే చెక్క, లవంగా అట్లాగే పెద్ద ఇలైచి, దాల్చిన చెక్క, అట్లాగే బిర్యానీ ఆకులు, సాజీరా ఇది. దాని తర్వాత ఒక్కొక్క అర్ధం కప్పు మాత్రం నేను పెరుగు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడంత ఉప్పు, కారము. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి. కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లంతా ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా ఉంటుంది గదా! గరం మసాలా అది. ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం గదా మనము. ఆయిల్ తోటే నేను ఇందులోకి మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే మనం సెపరేట్ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్కువ ఏసుకొని మనం ఆనియన్ ఫ్రై చేసుకుంటే అదే ఆయిల్ ఇందులోకి యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మసాలా అంతా ఒకవేళ మీరు చేయితోని కలుపుకుంటే కలుపుకోండి. లేదు అననంటే మాత్రం నేను స్పూన్‌తోని కలుపుతా ఉన్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత మనము రైస్‌కి రెడీ చేసుకుందాము. అంటే సేమ్ మనం బగారా రైస్ ఎట్లయితే చేసుకుంటామో సేమ్ అట్లాగనే. అంటే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఒక 2, 3 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా. ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే బిర్యానీ చేసినప్పుడు మనము బాస్మతి రైస్ అంటుకోకుండా అంటే ఇట్లా మొత్తము ఏ రైస్‌కి ఆ రైస్ రావాలి అని అనుకుంటే మాత్రం మనం కంపల్సరీ ఆయిల్ అన్నా లేదంటే నెయ్యన్నా ఏసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం వేసుకోండి. నేను ఒక్కటి చిన్న నిమ్మకాయ ఉంటుంది గదా! అది మొత్తం పిండేసుకుంటున్నాను. ఎందుకంటే తెల్లగా వస్తుంది. వైట్ కలర్‌లో ఉంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా అట్లాగే కల్యమాకు. అంటే నేను పచ్చిమిరపకాయలు ఏస్తలేను ఇందులో. ఆల్రెడీ మనము దాంట్లో మాగ్నేట్ జేసిన దాంట్లో ఏసిన మసాలాలో గనుక కొంచెం అంటే కల్లుప్పు ఉంటుంది గదా! అది. కల్లుప్పు ఎందుకంటే కొంచెము అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు సన్నుప్పు ఏసుకుంటే మాత్రం ఈ మసాలా మనం గ్రేవీ రెడీ జేసి పెట్టుకున్నాం గదా! అందులో తక్కువేసుకోండి. ఇప్పుడు మనకి రైస్‌కి కావాల్సిన నీళ్లుంటాయి గదా! అవి మరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే కడిగి పెట్టేసుకున్నాం గదా! హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టేసుకున్నాం. కంపల్సరీ బాస్మతి రైస్ నానాలండి. ఎందుకంటే రైస్ ఎంత ఎంత పాత రైస్ తీసుకుంటే బిర్యానీ అంత టేస్టొస్తుంది. ఎప్పుడే గాని మనము బిర్యానీ చెయ్యాలని అనుకుంటే మాత్రం మనము తీసుకునే రైస్ కంటే అంటే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకొకటి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకున్నామనుకోండి, అంటే రైస్ ఉడికేటప్పుడు ఎట్లా అనంటే కొంచెము ఏమంటారు ఇట్లా అంటుకోకుండా ఒక్క దగ్గర గాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అది రైస్ ఉడికేలోపు ఇంకొకసారి మనము మ్యాగ్నేట్ జేసి పెట్టుకున్న మసాలా ఉంది గదా! అది ఒకసారి కలిపేసుకొని దాన్ని 2 భాగాలుగా వి వి తీసుకుందాం ఒక దాంట్లో. అంటే ఒక చిన్న బౌల్‌ల. ఒక అంటే సగం వచ్చేసి మన కుక్కర్‌లోనే ఉంటుంది. ఇంకొక సగం తీసుకొని మాత్రం పక్కన పెట్టేసుకుందాము. అది ఎందుకంటే మనము రైస్ ఏసుకున్నప్పుడు దాని మీదకెళ్ళి వేయనీకని జెప్పేసి. ఇప్పుడు మనకి రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. నేనిప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వార్చేస్తాను. ఎందుకంటే అంటే మనకి బిర్యానీ జస్ట్ దమ్ అయితే చాలు. అంటే దమ్ బిర్యానీ ఎట్లా చేస్తామో అట్లా చేస్తే చాలు. ఎందుకంటే మనకి చికెన్, మటన్ గిట్లా ఏం లేదు గనక. మనం వార్చి అంటే నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు రైస్ ఉంది గదా! అది మనం కుక్కర్‌లో కలిపి పెట్టుకున్న మసాలా ఉంది గదా! గ్రేవీ మసాలా దాంట్లో వేసుకుందాము. అంటే మీరు ఒకళ్ళ కొంచెం పలుకున్నా సరిపోతుందండి. మరీ మీకు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. మొత్తం ఉడికిపోయినా పర్వాలేదు. కాకపోతే ఏందంటే మొత్తం గంజి అంతా వార్చేయండి. వార్చేసిన తర్వాతనే మీరు దమ్‌కి అంటే బిర్యానీకి ఎట్లయితే మనం దమ్ జేస్తామో అట్లా జేయొచ్చు. నేను ఆల్రెడీ సగము రైస్ ఇందులో వేసేసినాను. కాకపోతే నేను తీసుకున్న రైసు క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే నేను తీసుకున్నది పాత రైసు.
బాస్మతి రైసు. మీరెప్పుడే గానీ బా బిర్యానీకి రైస్ వాడాలనుకుంటే మాత్రం మీరు ప్యాకెట్‌ల రైస్ వాడకండి. మనకి సూపర్ మార్కెట్‌లల్లా అంటే డీమార్ట్‌ల గిట్లా మనకి నార్మల్‌గా రైస్ దొరుకుతుంది గదా! అది తీసుకోండి. షనా బాగొస్తుంది. ఒకసారి ట్రై జేసి చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడంతా అంటే మసాలా అంతా మనము రైస్‌లోకి అంటే వేసేసినాం గదా! ఇప్పుడు దాని మీదకెళ్ళి కొంచెం మనం ఫ్రై జేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదా! అవి కొంచెం కొత్తిమీర, కలెమాకు, పుదీనా ఇవి పైనుంచి వేసుకుందాము. ఇక్కడ మీరు ఒకవేళ మీకు అంటే నెయ్యి వాసన నచ్చలేదు అని అనుకుంటే మాత్రం నెయ్యి వేసుకోకండి. కానీ నేను నెయ్యి మాత్రం కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఎక్కువ వేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి నాన్ వెజ్ లేదు గనక ఈ నెయ్యి స్మెల్ తోటి రైస్ బావుంటుంది. సేమ్ మనం దమ్ బిర్యానీకైతే ఎట్లయితే మనం దమ్ జేస్తామో సేమ్ అట్లనే దా అంటే మనము రైస్‌ని దమ్ జేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. మన ఎంప్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై జేయండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాము. అంటే నేను తీసుకున్న రైస్ అట్లాగే అంతా పర్ఫెక్ట్‌గా అంతా ఈ అంటే ఈవెన్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందాము. ఇది అంటే మనకి నాన్ వెజ్ లేకున్నా గూడా అట్లనే రైతాతోని మనము తినేయొచ్చు. లేదు అననంటే ఏదైనా వెజ్ కర్రీస్ ఉన్నా గూడా దాంట్లో గూడా బానే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎంప్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరే ట్రై చేయండి. మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక నా రెసిపీస్ నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. మన ఎంప్టీ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్.